వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. నేను మీకు ఇప్పటిదాకా ఎన్నో దేవాలయాలు, ఎన్నో ప్లేస్లు, ఎన్నో ప్రదేశాలు చూపించడం జరిగింది. నాకు సాధ్యమైనంత వరకు చూపించాను. కానీ నాకు ప్రతి ప్లేస్లో నచ్చని ఒక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. ప్రతి గుళ్ళో తిరుమల, శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గాదేవి, జోగులాంబ, వెమ్లవాడ, ప్రతి ప్లేస్లో ఒక ఆర్గనైజేషన్ టీం ఉంటుందండి. ఆరెంజ్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉంటారు. వాళ్ళు దేవుడికి సేవ పైన అక్కడికి వస్తారు. సేవ చేయండి, తప్పు కాదు, సేవ చేయాలి. దేవుడికి మనం సేవ చేయాలి, భక్తులకు వచ్చిన వాళ్ళకి సేవ చేయాలి, తప్పు కాదు, చెయ్యాలి. కానీ ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్న వాళ్ళు చేస్తున్న తప్పు గురించి నేను మాట్లాడాలనుకునే వాళ్ళ దేవాలయాల్లో చేస్తున్న తప్పు, వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటి అని మాట్లాడతారు. వీళ్ళు తిరుమల ఉంది, మీరు వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం ఉందమ్మా. అక్కడ శ్రీశైలం ఉంది, మీరు ఎందుకు సేవ చేస్తున్నారు అక్కడ? తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామికి మేము సేవ చేసుకోవాలండి, శ్రీశైలం మల్లికార్జున స్వామికి, బ్రహ్మరామదేవికి మేము సేవ చేసుకోవాలండి. చేయండి అమ్మా, బయట గుడి బయట సేవ చేయకండి, రోళ్ళపైన సేవ చేయండి, రోళ్ళని క్లీన్ చేయండి. కొండలు మొత్తం ఆయనే కదా, వెంకటేశ్వర స్వామి 7 కొండలలో ఉన్నాడు. ఆయన కొండలలో క్లీన్ చేయండి, పై గర్భగుడిలోనే క్లీన్ చేయాలా మీరు? క్లీనింగ్ అంటే గుర్తుకొచ్చింది నాకు. ఎలాంటి క్లీన్ చేస్తున్నారు తెలుసా? మీరు జనాలను దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళను నూకేసి క్లీన్ చేస్తున్నారు. లైన్లో ఉండి వాళ్ళని జనాలను వచ్చిన వాళ్ళని తోసేయడానికి మీకేం అవసరం? మీకు కూడా తెలుసు, మీరు కూడా ఒక ఇంట్లో నుంచి వచ్చారు. ఒక భక్తుడు గుడికి రావాలంటే ఎంత ఖర్చు పెట్టుకొని, ఎంత దూరం కెంచి, ఎంత టైం స్పెండ్ చేసి ఆ దేవుడు దర్శనం కోసం 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని అంత దూరం వస్తాడు. చిన్నపిల్ల దేవుడిని చూపిస్తా, దేవుడు అంటే ఇలా ఉంటాడు, అక్కడ మనకు కనిపించని దేవుని గురించి మాట్లాడతారండి. మన దగ్గర ఉంది వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, బ్రహ్మరకం దేవి కానీ, అమ్మవార్లు, అయ్యవార్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూడడానికి, పిల్లలు చూపించడానికి, వాళ్ళు దర్శించుకోవడానికి వస్తున్నారు. మీరేం చేస్తున్నారు? లైన్లో పెట్టి నూకేయడం మీ పని. గుళ్ళో మీరెందుకు చేస్తారమ్మా? గుడి పైన డబ్బులు వస్తున్నాయి ఎండోమెంట్కి, వాళ్ళు ఇచ్చుకోలేరు జీతాలు, వాళ్ళు చేయలేరా? మీకేం అవసరం అక్కడ ఉండడానికి? మీకు చేయాలని ఉందా? రండి. పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, కూలిపోయే శిథిలావస్థకు ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ సేవ చేద్దాం, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, నేను వస్తా, అక్కడ క్లీన్ చేద్దాం పదండి, ఆ గుడి నిర్మిద్దాం పదండి. మీరు వస్తున్న 500 మంది రండి, 500 మంది 50,000 మందికి దాని గుడి గురించి చెప్పండి, ప్రచారం చేయండి. ఒక గుడి గురించి ప్రచారం చేయండి, సేవ. ఒక పురాణం గురించి ప్రచారం చేయండి. హిందూ ధర్మం నాశనం అవుతుందన్న బాధ ఉంటుంది. గుళ్ళోకి వచ్చిన వాళ్ళని కూడా ఇంత అరాచకంగా నూకేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంకోటి, గుళ్ళో ఉన్న వ్యవస్థ కూడా, నిన్న శ్రీశైలంలో జరిగిన వ్యవస్థ చెప్తాను నేను. లైన్లో ఫ్యామిలీని తీసుకొని ఒక అతను వస్తున్నాడు, పల్లెటూరు నుంచి వచ్చినట్టున్నాడు. ఆయన అంత పెద్ద చదువుకోలేనట్టుంది, ఫ్యామిలీ కూడా వ్యవసాయ కుటుంబం అనుకుంటాను నాకు తెలిసి. తను వస్తున్నాడు, అమ్మ లైన్లోకి ఎట్లా పోవాలని అడిగిండు. అంటే నేను ఇట్లా చెప్పాను, ఎట్లా పోవాలి అడిగినప్పుడు పోవాయనంట. ఆ సెక్యూరిటీ గార్డు కాకి కలర్ డ్రెస్ వేసుకున్నాడు, పోవా. ఏంది అది? గుడికి వస్తారా లేకుంటే ఇంకేమన్నాడికి వస్తారా? గుడిలో పని చేస్తున్నారా? శ్రీశైలంలో ఉన్న జనాలు ఇచ్చిన డబ్బుతోటే కదా నువ్వు తింటుంది. వాళ్ళ జనాలు గుడికి సమర్పించిన డబ్బులతోటే కదా, ఉండిలో వేసిన డబ్బులతోటి, గుడికి టికెట్లు ఇచ్చిన డబ్బులతో నీకు జీతం వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది నీకు జీతం? అంత పొగరెందుకు నీకు? జనాలంటే అంత రెస్పెక్ట్ లేకుండా ఎందుకు? శ్రీశైలంలో జరుగుతున్న అరాచకం ఇది. దేవుడి ఎక్కడా రెస్పెక్ట్ లేదు, ప్రతిదీ కమర్షియల్. శ్రీశైలంలో ప్రతిదీ కమర్షియల్ జరుగుతుంది. వీళ్ళు చేస్తుంది, వాళ్ళు చేస్తుంది. మీరు సేవ కోసం పోయి వాళ్ళకు కూడా సహకరించి మీరు కూడా తప్పు చేస్తున్నారు. మీరు వెళ్ళొద్దు, అస్సలకే వెళ్ళొద్దు. ఈ ఆర్గనైజర్ పేర్లు వేపుకొని అస్సలకే వెళ్ళొద్దు. మీరు ఏం సేవ చేస్తారమ్మా? మీరు రండి, సేవ చేయండి, చూపిస్తాను నేను. అనాథలాగా రోడ్డు మీద పడిపోయినారు, ఆ ముసలికి సేవ చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో మీ తల్లిని, అత్త మామని సరిగ్గా చూసుకొని వాళ్ళకి సేవ చేయండి. ఇంట్లో పోతే గొడవలు, అత్తమామ సరిగ్గా చూసుకొని ఉండదు, రోడ్ల మీద నూకేస్తుంటారు, 3 పూటలు తిండి సరిగ్గా పెట్టారు అత్తమామకి, మీరు వచ్చి అక్కడ సేవ చేస్తుంటారు. వీళ్ళని ఎక్కడొచ్చినా సరే జనాలు మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఎందుకు వచ్చారు, మీరు రావాల్సిన అవసరం లేదు, జనాలు ముఖం మీద ధిక్కరించి చెప్పండి.
ఓ 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, టీంలు పోతుంటారు. ఎందుకు? ఆ స్వామి రమ్మని అడిగాడా? పురాతన దేవాలయాలు కనిపిస్తలేవా మీ కళ్ళకి? అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది మీరు? ఇవి కావా గుళ్ళు? ఈయన కాదా దేవుడు? ఇది బాగు చేసుకునే బాధ్యత మనది కాదా? రండి చేద్దాం. ఒక పురాతన దేవాలయాన్ని క్లీన్ చేయడానికి లేకుంటే దాన్ని పునర్నిర్మించడానికి డబ్బు ఖర్చు అవుతుంది, మ్యాన్ పవర్ అవసరం వస్తుంది. అక్కడ రండి చేద్దాం. అక్కడ రారు. నేను చెప్తున్నాను భక్తులారా, నేను చెప్తున్నాను ప్రేక్షకులారా, వీళ్ళు ఎక్కడ కనిపించినా సరే మొక్క మీద మీది గుళ్ళో ఉండొద్దు, రావద్దు అని 10 మంది కలిసి వాళ్ళకి ధిక్కరించి వాళ్ళని కంచెలు పంపించేయండి. దర్శనం చేసుకోకుండా నెట్టేస్తుంది వాళ్ళు. వీళ్ళు దేవస్థానం వాళ్ళని చెప్తారు, దేవస్థానం చేస్తుంది తప్పే, కానీ మీరు కూడా మనుషులే కదా, మీరు కూడా నూకేయడం వాళ్ళని. ఇది శ్రీశైలంలో జరుగుతున్న పెద్ద అరాచకం.